అక్కయ్య, ఏంటి అలా చూస్తున్నావు? అదే ఏం లేదు, ఊరికే. సరే, నేను బట్టలు ఉతుక్కోవాలి గాని నాతో ఏమైనా పని ఉందా? అవి ఏం లేదు, ఉతుకు ఉతుకు. నీ పని చూసుకో. పద్మ, ఆడుకున్నావమ్మా? నా తల్లి ఆడుకో. అక్కయ్యా, ఎందుకా నన్ను బట్టలు ఉతుక్కోమన్నావు? నీ మొహం చూడగానే నాకు అప్పుడు అనుమానం వచ్చింది, అందుకని వెనకాతలు వచ్చాను. వడ్డానం కాజేద్దామనేసావా ఎత్తు? అమ్మ నాయమ్మే, కాదేయటం ఏమిటి? మన సామాన్లు మన సొమ్ములు మనం తీసుకోవడానికి కాదేయటం అనరు. ఎవడే నీకు తెలుగు నేర్పిన మేస్తారు? ఆయన మాటే గాని మొన్న వదిన పట్టు చీరలన్నీ నువ్వే తీసుకున్నావు, నగలన్నీ నువ్వే తీసుకున్నావు. అన్ని కాజేసి ఆఖరి నా నోట్లో మట్టి కొట్టానక ముందిట్టువు. ఇది పద్మదే, నీకెలా సరిపోతుంది? నీకు బెడ్డింగ్ బెల్ట్లు కావాలి, ఇలాంటి సరిపోవు. అబ్బో, ఈవిడ మహా నాజుకు. ఆ మొహం చూడు, గుంట్ల పట్ట పత్రం లాగా. నీ మొహం అందులో చొట్టలు పడ్డ గంగాళంలా. ఇదిగో, మర్యాదగా ఇస్తావా? అందరిని పిలవమంటావా? ఏమిటి ఇచ్చేది? నేను ఇవ్వనే. ఏం చేస్తాను? నువ్వు ఇస్తావా లేదా? అసలు ఇవ్వను. నాకు ఇవ్వు ముందు. శాంతి శాంతి శాంతి. ఏ రాజు, నువ్వెందుకు వచ్చేవాడికి? వెళ్ళి నీ పని చూసుకో. నా పని సరే గాని మీరేంటమ్మా ఇది? మీ పద్ధతి నాకేం నచ్చలేదమ్మా. నచ్చకపోతే మేడం పర్వాలేదు గాని ముందు బయటకెళ్ళు. అవతల అయ్యగారులు ఓలు మొత్తం ఈ ఆస్తంతా కొట్టేయాలని చూస్తా అంటే మీరేంటమ్మా ఇది? అస్తా జక్క గుండి గుళ్ళో లింగాన్ని మింగాలని ఆళ్ళు చూస్తా ఉంటే మీరు ఈ కొబ్బరి చెప్పుల కోసం పొగలాటం ఏమన్నా బాగుందా అసలు? పెద్దమ్మ గారికి అన్ని లెక్కేనమ్మా. మీరు ఆ వడ్డానం తీశారనుకోండి, ఆవిడ నన్ను పోలీసులను తీసుకురమ్మంటది. పోలీసులు వస్తే ఊరినే రారమ్మా, వాళ్ళంట సేవ కుక్కలుంటాయి. అవి మీ మీద పడి తమర జుట్టు సిక్కు తీసినట్టు తమరి కండల్ని బయటికి తీస్తాయి. అప్పుడు పోలీసులు ఎంత మిమ్మల్ని గదిలో పెట్టి తాళం వేస్తారు. తిండి పెట్టరు, జైల్లో ఫ్యాన్ ఉండదు, తిండి లేక గాలి రాక సిక్కి శల్యమైపోయి తమర చీకటి గదుల్లో అంతటితో అయిపోదండి అమ్మా. మీరు జైలుకి వెళ్లారా, ఇప్పట్లో తిరిగి రారని తెలిసి అయ్యగారులు ఏరే రుసులయ్యి మరిగి హాయిగా జల్సాలు చేసుకుంటూ ఉంటారు. అంచేత 4 రోజుల్లో ఎలాగూ ఈ ఆస్తంతా మీదైపోతుంది. ఈలోగా మీరు తొందరపడిపోయి అల్లరి పడిపోకండమ్మా, ఎవరికి మంచిది కాదు. కనుక కావాలన్నావుగా, తీసుకో. అబ్బే, నాకెందుకక్కయ్యా, అసలు నాకు ఇదే సరిపోతుందని. నాకు బెడ్డింగ్ బెల్ట్లు కావాలిగా, నువ్వే తీసుకో. పోన్లే, బీరువాలా పెట్టేద్దాం. ఆ తాళాలు ఎలా ఇవ్వండి అమ్మా, ఎవరికి తెలియకుండా అమ్మగారు దిండి కింద పెట్టేస్తాను. రాజు, ఈ విషయం 3వ కంటి వాడికి తెలియనివ్వను, నాది పూచి. మీరు వెళ్ళండి. సరే, పద కనుక. నమస్కారం అమ్మా. ఒంట్లో ఎలా ఉంటుందమ్మా? చావు రాలేదేమో అని ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నాను మేనేజర్ గారు. అవే మాటలమ్మా, త్వరలోనే మీరు కోలుకుంటారు. ఇదిగోండి అమ్మా ఈ వారం కలెక్షన్స్ వివరాలన్నీ ఈ పుస్తకంలో రాసించాను. నేను వెళ్ళొస్తానమ్మా. ఏంటక మేనేజర్ డబ్బు ఇచ్చి వెళ్తున్నట్టున్నాడు? అసలే అనారోగ్యంతో బాధపడుతున్న దానివి లెక్కలు నువ్వేం చూసుకుంటావు? బ్యాంకులో మేము కనకడతాం. ఇంకా మిమ్మల్ని నమ్మి మోసపోలేను నేను. ఈ డబ్బు ముట్టుకోవడానికి వీలు లేదు. అసలు మేము ఇక్కడికి వచ్చింది డబ్బు విషయాలు చూసుకుని సాయపడ్డాను అక్క. అక్కలేదు, మీ సహాయం నాకు అక్కలేదు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఏదో దండోపాయం తప్పట్లేదురా. అవును మే అక్క, ముందు డబ్బిటు. ఇవ్వను. ఇవ్వకపోతే ఎలా తీసుకోవాలో మాకు బాగా తెలుసు. ఇంకా నన్ను ఎందుకు ఇలా తెచ్చుకుంటారు? ఇంతకింతలో ముందు పోరు మీరు. పెద్దవాడిగా అనుభవజ్ఞుడిగా నేను ఇచ్చే తీర్పు ఏమిటి అంటే, సినిమా హాల్ తాలూకు ఈ డబ్బుని నేను తీసుకుంటాను. నో, ఐఎమ్ నాట్ అగ్రీ. చెత్త సినిమాలు ఆడుతున్నప్పుడు హాల్ నాకు ఇచ్చి మంచి సినిమాలు ఆడుతున్నప్పుడు నువ్వు తీసుకుంటావే? రే, సినిమా హాల్ నీకు ఇచ్చి రైస్ మిల్ నేను తీసుకున్నప్పుడు నేను మటుకు ఏం తినేచ్చానురా? దరిద్రుడు పెళ్లికి వడగలవాలని ఉప్పు నుంచి పండంతా కొట్టుకుపోయిందిగా. మీరు పోట్లాడుకుంటారు ఏమయ్యా? మీ ఇద్దరు బాగానే ఉన్నారు. నా వాటకు వచ్చిన చెరుకు మిల్లికి మన సీజన్లో ఒక చెరుకు పండాలి. అవునా ఇచ్చి చెరుకు కొడుకు నేను తిన్నాను.
నష్టపోయింది నేను గనక ఈసారి సింహాలు నాలుగు మీదెవరిది కాదు బాబు గారు. హాలు, మిల్లు, చెరుకు ఫ్యాక్టరీ అన్ని రాజశేఖరం బాబు గారివి. ఈ పెట్టుకున్నవాడిని పుడుస్తున్నావేంటరా చాకు? చాకులు కాబట్టే కొత్త జక్క చాకులంటూ పైన చెప్పబోతున్నాను. ఏమిట్రా అది? మీరు వాళ్ళ వాటాలు పంచుకున్నారు అనుకోండి, ఆ. ఆస్తి మీ సొంతం అవుతుందా? మీరు చేయవలసింది అణాలు పైసలు పంచుకోవడం కాదు, నేను కుంభస్థలాన్నే కొట్టాలి. ఏను కుంభస్థలం కొడితే రాబోయే రూపాయలు పైగా కోపం తొండంతో ముద్దెట్టుకుంటే నేననేది ఆస్తిలో లాభాలు కాదు బాబోయ్, ఆస్తే మీ సొంతం కావాలని. ఆ జానకమ్మ గారి చేత, పద్దమ్మ చేత సంతకాలు చేయించడం మీకు సమస్య కాదు. ఒరే చాకు, వీఆర్ సైలింగ్ ఇన్ ది సేమ్ బోట్. అంటే ఇద్దరం ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం అనమాట. చోట్ లేక ఇరుక్కు కూర్చున్నామని కాదు, మా బుర్రలు రెండు ఒకే రకంగా పనిచేస్తున్నాయని. అన్నయ్య, ఆస్తులే పంచుకుందాం. సినిమా హాల్ నాది, మిగతా మీ ఇద్దరు తంటాలు పడండి. నా నేర్చుకోను. హాల్ నాది, హాల్ నాదే, నాది నాదండి. ఏమిటా కాస్త పెద్దవాడు ఉన్నాము, అగ్రదుడు ఉన్నాము, కాస్త సంప్రదిద్దామని ఆలోచన రావద్దు మీకు. హాల్ నాది ఏమిటన్నయ్య? నువ్వు కూడా హాల్ నాదంటుంటే. నాదంటుంటే నాదిరా. నో నాదే. నీకెందుకు చిన్నపిల్ల? సీట్లు కలిపి లాట తీసుకున్నాం, ఎవరికి ఎదురు పుచ్చుకున్నాం. తొందరపడకండి అయ్యా, నేను చెప్పేది కాస్త వినండి. సీట్లు తీస్తే ఆ సినిమా హాల్ మీకు వచ్చిందనుకోండి, మీరు దాన్ని చూసుకోగలరా? వయస్గా సినిమాలకి రౌడీలు వస్తారు, యజమానులు వస్తారు, వాళ్ళు ఆడవాళ్ళని అల్లరి చేస్తారు. మీరేం చేస్తారు? మీరు ఆ రౌడీలు కోపడ్డారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని పచ్చడి చేస్తారు. వాళ్ళు మీరు కోపం లేదనుకోండి, ఆడవాళ్ళ తారూకోళ్ళు వచ్చి మిమ్మల్ని కోసి కూరండేస్తారు. సినిమా హాల్ చూసుకోవటం మీ వల్ల కాదండి అయ్యా. అయితే కూరైపోతారు, లేకపోతే పంచరైపోతారు. చాకు సినిమా హాల్ నాకు కావాలని ఏడ్చినట్టు అదేదో మా మంగ తీసుకుంటాడు. కూరబత్త ఆడైపోతుంది. మధ్యబాబు గారు, తమరికి రైస్ మిల్ వచ్చిందనుకోండి, ఆ రైస్ మిల్ నడవడం తమరు కొత్త. కూలీలు ఊక బస్తాలని చెప్పి రోజుకో 10 బస్తాలు బియ్యం వేసుకుపోయారనుకోండి, మీరు ఏడాది లోపల ఆ రైస్ మిల్ అమ్మేసి అప్పుడు తీర్చేసి అడుక్కు తింటూ బస్ స్టాండ్ లో ఉండాలి. నాకు రైస్ మిల్ నేను చేసుకోను. చేతికడికి మండి వాడే బాగా చేస్తాడు. అడు తింటే వాడే తింటాడు. చిన్నబాబు గారు, ఆ చెరుకు మిల్లు మీకు వచ్చింది అనుకోండి, అక్కడ నేల మీద చెరుకు రసం గారి బంకగా ఉంటుంది. ఈ హై హీల్ బూట్లు, బోల్సాల ప్యాంట్లు వేసుకుని మీరు అక్కడికి వెళ్లి టకా నడిచారనుకోండి, కాలు జారుతుంది, మిషన్ లో ఇరుక్కుంటుంది. అప్పుడు మీరు కుంటి వాళ్ళు అయిపోయి ఇలా కుంటుకుంటూ ఆ చెరుకు మిల్లు నాకొద్దు. అదేదో వాళ్ళిద్దరే తీసుకోమరు. ఇద్దరు కుంటి వాళ్ళు అయిపోతారు, రోగం కుదురుతుంది. అంచేత మంచి బేరాలు చూసి ఆ మూడింటిని అమ్మేద్దాం, 4 వాటాలు చేసి పంచుకుందాం. 4 ఓటాల 4 ఓడావిడ నేను అంటారేంటయ్యా? ఇన్ని సలహాలు చెప్పి పనులు జరిపిస్తున్నారు, నాకు ఆ మాత్రం వాటా ఉండకూడదేంటి? పోనీ ఆ దేవుడు వాటా అనుకోండి. మీరు సరేనంటే నేను ఇదివరకు పనిచేసిన జమీందారు బాబుల్ గారితో చెప్పి రెట్టింపు రేట్లకు వీటిని నమ్మించేస్తాను. కాదంటారా? మీ ఇష్టం. చాకు, డోంట్ గెట్ విసుగు పడక. మంచి రేటు పలికితే నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఏం పోయింది? ఇక చూడండి, ఈ చాకు బాగైపోతుంది. ముందా డబ్బు తీసుకెళ్లి రాజశేఖరం గారి పేరు బ్యాంకులో వేసండి. ఇలాంటి చిన్న పనులు మనం చేయకూడదు. పూజ చేస్తున్నారా అమ్మాయి గారు? మరే నాన్నగారు నన్ను ఎప్పుడు గుడికి తీసుకెళ్లేవారు, రోజు ఇంట్లో పూజ చేయించేవారు. ఇప్పుడు నేను పూజ చేయట్లేదని దేవుడికి కోపం వచ్చి నాన్నగారిని పంపించట్లేదేమోనని పూలు కోసుకొచ్చి పూజ చేస్తున్నాను. ఆ గన్నేరు పూలతో పూజ చేయకూడదు అమ్మాయి గారు. అయ్యో, మొన్న కూడా ఈ పూలతోనే పూజ చేశానే. అందుకే దేవుడికి కోపం వచ్చి నాన్న ఉంచేసుకున్నాడేమో. మంచి పూలు నేను తీసుకొస్తాను అమ్మాయి గారు. అటు పొలం వైపు పెడుతున్నాగా. ఏంటమ్మాయి గారు అలా చూస్తున్నారు? పొలం అంటే మనం తినే ధాన్యం పండే చోటు. చూపిస్తాను, నాతో వస్తారా? ఓ పద. చిన్న దొంగ ఎందుకెళ్ళావని కొడతాడేమో. నేనుండగా మీ ఒంటి మీద ఎవడన్నా చేయేస్తే చీరేనండి అమ్మాయి గారు. భలే అయితే పద. రండి.